నగరం బురుజుపేటలో వెంచేసి ఉన్న కనుక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు చివరి దశకు చేరుకున్న ఉత్సవాల్లో ఆఖరి గురువారం రోజున అమ్మవారికి విశేష పూజలు చేపట్టారు. ఆలయంలో లక్ష్మీ హోమాలను అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపించారు. భక్తులు పలువురు అమ్మవారిని దర్శించుకున్నారు. కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాల నేపథ్యంలో అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజాము నుంచి క్యూలైన్లలో బారులు తీరి నిల్చుని అమ్మను దర్శించుకున్నారు. ఉమ్మడి జిల్లా వాసులతో పాటు ఉత్తరాంధ్రలోని వివిధ ప్రాంతాల నుంచి వెల్లువలా తరలి రావడంతో బురుజుపేట వీధులు కిక్కిరిశాయి. ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని సుందరంగా అలంకరించారు. భక్తులందరికీ నమస్కారం అండి. ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు భక్తుల కొంగుబంగ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో మార్గశిర మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పటికి 3 గురువారాలు అయినాయి. ఇది 4వ గురువారము. ఈ గురువారానికి ఎప్పుడూ చేసిన ఏర్పాట్లు ఈ వర్షాన్ని, ఈ సైక్లోన్ ఎఫెక్ట్ని కూడా దృష్టిలో పెట్టుకుని వేరే ఇంకా ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. మహాన్నదానం ఉంది. మహాన్నదానానికి కిందట 16,000 మంది వచ్చారు. ఈ సంవత్సరం 20,000 మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దానికి తగ్గట్టు వచ్చే భక్తులు వర్షానికి ఇబ్బంది పడకుండా ఉండేట్టు పెండాల్స్ అవి ఏర్పాట్లు చేస్తున్నాము. మున్సిపాలిటీ వాళ్ళు మంచినీళ్ళు సప్లై చేస్తున్నారు. శానిటేషను, ట్రాఫిక్ అండ్ లా అండ్ ఆర్డరు అన్ని డిపార్ట్మెంట్స్తో కూడా కోఆర్డినేట్ చేస్తున్నాము. మహాన్నదానం, ఇక్కడ కలశ పూజ, సహస్ర ఘటాభిషేకం ఇవన్నీ భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ చూసి తరించేటట్టుగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాము. భక్తులందరూ విచ్చేసి అమ్మవారిని దర్శించి ఆశీస్సులు తీసుకుని తరించాలని కోరుతున్నాం. తగ్గారండి. 3వ వారం చాలా ఎక్కువ మంది అన్నట్టే ఎక్స్పెక్ట్ చేసాం. అనుకోకుండా 2వ వారం చాలా పెరిగారు. ఆ 2వ వారం పెరిగిన దాని మీద 3వ వారం ఇంకా పెరగచ్చు అన్న దాంట్లో మేము ఏర్పాట్లు చేసాము. కానీ కొంచెం ఈ వర్షం అనేది భక్తుల రాకను కొంచెం నియంత్రించింది. తగ్గారు. గురువారమే కాదు, శుక్రవారం, శనివారం కూడా కొంచెం భక్తులు తగ్గారు. ఆ మేర వర్షం ఉండకపోతే 4వ వారం రావచ్చని మేము ఆశిస్తున్నాం.